నెల్లిమర్ల అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ గురువారం ఏలూరు వివి నగర్ ఏరియా మార్కెట్ యార్డ్ అమరవీరుల స్తూపం వద్ద సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇఫ్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు మాట్లాడుతూ 32 సంవత్సరాల క్రితం నెల్లిమర్ల జూట్ మిల్లు లాకౌట్ వ్యతిరేక ఉద్యమంలో ఆనాడు రాజ్యం కాల్పులలో బలైన ఉద్యమ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వారి త్యాగం నేటి తరం కార్మిక వర్గానికి దిక్సూచిగా ఉంటుందని, ఆనాటి సమరశీల ఉద్యమాల నేపథ్యంలో కార్మిక వర్గం ముందుకు సాగాలని తెలియజేశారు. నేటి తరం మోడీ షా విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించక తప్పదని, పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా 4 లేబర్ కోడ్లను బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా పెట్టుబడిదారీ వర్గానికి అప్పజెప్పాలనే దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం మరో సమరశీల ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. త్యాగాల ద్వారానే కార్మిక హక్కులు రక్షించుకోగలుగుతామని భారత స్వాతంత్ర సంగ్రామం ఉద్యమం నిరూపించిందని, ఆ అడుగులలో నెల్లిమర్ల కార్మికులు దిక్సూచిగా నేటి తరానికి త్యాగశీలిగా ఉండడమే ఆదర్శమని, వారి ఆశయ లక్ష్యం కోసం అలుపెరగని పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తామని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఇఫ్టు నాయకులు మేసాల వెంకటరమణ, ధనాన్ విజయ్, బాలభాస్కర్, ధనన్ కొండ, మజ్జి శ్రీను, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. నెల్లిమర్ల అమరవీరుల ఆశయాలను నెల్లిమర్ల కార్మికుల ఆశయాలను నెల్లిమర్ల కార్మికుల అమరవీరుల ఆశయాలను 29/1/1994 భారతదేశంలోనే దిక్సూచిగా కార్మిక వర్గంపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా, నెల్లిమర్ల జూట్ మిల్లు మూసివేతకు వ్యతిరేకంగా సమరశీల పోరాటం చేసినటువంటి నెల్లిమర్ల కార్మిక వర్గం పోలీసు రాజ్యం కాల్పులకి బలయ్యి నేటికి 32 సంవత్సరాలు కావస్తున్నది. అరుణ తారగా కార్మిక వర్గం, కష్టజీ వర్గం తమ హక్కుల పరిరక్షణ కోసం పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి ధైర్యాన్ని కొలిపే విధంగా, ఉన్న హక్కులను కాపాడుకునేటటువంటి విధంగా ఒక సమరశీల ఉద్యమాన్ని చేసినటువంటి నెల్లిమర్ల జూట్ కార్మిక ఉద్యమం, ఆ యొక్క ఉద్యమంలో అసువులు బాసినటువంటి 5 కార్మిక అమరవీరులకు ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ, ఐఎఫ్టి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరపున ఘనమైన నివాళులర్పిస్తున్నాం. వాళ్ళ ఆశయ సాధన లక్ష్యం, వారి సమరశీల పోరాటం నేటి తరం కార్మిక వర్గానికి దిక్సూచిగా ఉంటుందని చెప్పేసి గుర్తు చేసుకుంటూ, వారి ఆశయ లక్ష్యం కోసం యావత్తు కార్మిక వర్గం ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నెల్లిమర్ల అమరవీరులకు ఘనమైన నివాళులర్పిస్తున్నాం. ఈ తరంలో మోడీ షా సర్కార్ ఉన్న హక్కులను హరిస్తూ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దిశగా నడుస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.